సో ఇదన్నమాట. సి సెక్షన్ వరకేనా ఇంకేమన్నానా? అన్ని మ్యామ్ లాప్రోస్కోపీ. అచ్చా. తర్వాత నీట్గా ప్యాక్ చేసి ఇందులో పెట్టేసాను, అంటే నెక్స్ట్ వాళ్ళకి హెల్ప్ అవుతుందని. ఇప్పుడు నాకు ఈ పిల్ల చాలా నీడెడ్ ఉంది, అందుకే ఇప్పుడు 6th month ప్రెగ్నెంట్. తను ఏమంటుందంటే ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందా బేబీకి అని అడుగుతున్నాను. మేడం నాకు ఎందుకో ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది మేడం. మీ వల్లనే. ఏదన్నా లైక్ బ్లీడ్ అయినా, వాటర్ లీకేజ్ అయినా, లేకపోతే పొట్ట టైట్ అనిపించినా ఏం చెక్ చేస్తున్నారు మేడం? టెంపరేచర్, బీపీ నానా? సో ఇది మైసూర్ బజ్జీయా? మైసూర్ బజ్జీ నాకు అలాగొచ్చు. కాదు మా, మీ ఊర్లో ఇట్లా వేస్తారా? నేను ఎంత రౌండ్గా వేద్దామన్నా అలాగ వస్తుంది. సో ఇది మైసూర్ బజ్జీ అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఏమనుకోకండి, నాకు అలాగే వస్తాయి. ఏదైనా పర్లేదు, కడుపులోకి వెళ్ళిపోవడమే కదా చెప్తున్నా. షేప్ ఇట్లా వచ్చింది, యాక్చువల్లీ రౌండ్గా వస్తాయి, బట్ వాళ్ళకి అలవాటు, హోటల్లో వేసినట్టుకి బాగా అలవాటు నేర్చుకుంటారు. లేదులేమ్మా, నువ్వు ఎలా వేస్తావు అలా తింటాలేమ్మా. ఏదైనా కడుపులోకి వెళ్ళిపోవాల్సిందే కదా. సర్లే, కడుపులో బిడ్డ అయితే మా అమ్మమ్మ వేసిన బజ్జీలు అలాగైతే తినేసే అమ్మ అంటది. తింటాను. ఇది మైసూర్ బజ్జీ అండి. దీనికి కాంబినేషన్ వచ్చి పల్లీల చట్నీ అండ్ బాదము. ఇది నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు, ఎగ్ తిన్న కాబట్టి. పూర్విక నీకు ఒకటి చెప్పనా? ఈరోజు మన హాస్పిటల్కి వెళ్తున్నాం. బేబీని చూస్తావా? చూపినా? చూస్తావా? సరే అయితే ఒక 12కి రియాగాడిని అక్కడ గ్రూమింగ్కి ఇచ్చేసి మనం వెళ్దాం, సరేనా? ఓకే, డన్ డన్ డన్. ఓకే, హాస్పిటల్లో వచ్చేసి రియాగాడు పిక్ చేసుకో, మీరు ఓకే. మార్నింగ్ మా అమ్మ పెట్టిన బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. బజ్జీలు, మైసూర్ బోండా అంటారు కదా అవి. అయితే ఈరోజు ఏంటంటే నాకు చెకప్ ఉంది. 6th month కంప్లీట్ అయిపోతుంది. రేపు March 1st 7th పడుతుంది. అంటే సక్సెస్ఫుల్గా నేను 2 ట్రైమిస్టర్లు కంప్లీట్ చేసుకొని 3rd ట్రైమిస్టర్లోకి అడుగు పెడుతున్నా. ఇంక 7th month, 8th month, 9th month అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు స్కాన్ ఉందని చెప్తున్నా. లాస్ట్ టైం ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను. నాకు టిఫా స్కాన్ అయిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే ఏదన్నా లైక్ బ్లీడ్ అయినా, వాటర్ లీకేజ్ అయినా, లేకపోతే పొట్ట టైట్ అనిపించినా, బేబీ కౌంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి 5th monthలో బాగా తెలుస్తుంది కాబట్టి బేబీ కౌంట్స్. సో అంటే ఎన్నిసార్లు కౌంట్ అవుతుంది అనేది కూడా కొంచెము చూసుకోమని చెప్పారు. ఒకవేళ అట్లా కౌంటు మనకి కొంచెం తక్కువ అనిపించినా కూడా డాక్టర్ చెప్పాలి. బేబీ కౌంట్ చాలా ఇంపార్టెంట్, అంటే కొంతమందికి తెలియదు కాబట్టి. కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అక్క 2nd ప్రెగ్నెన్సీలో మీకు బేబీ మూమెంట్స్ ఎప్పుడు తెలిసినాయి అని అడిగారు. నాకైతే 3rd month అయిపోయే లోపే నాకు మూమెంట్స్ తెలిసినాయి. 4th month నుంచి బాగా తెలుసు. అంటే నాకు తెలిస్తే చూసే వాళ్ళకి తెలియవు. జనరల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే 5th month నుంచి మనకి మూమెంట్స్ తెలుస్తాయి, కానీ బేబీ ఆల్రెడీ లోపల తిరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు 2nd month నుంచి తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడన్నా స్కానింగ్లో చూస్తూ ఉంటే బేబీ ఆడుకునే మూమెంట్స్ డాక్టర్ చెప్తారు బేబీ ఆడుకుంటుందని. మనకి మదర్కి తెలిసేది ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 5th monthలోని, అండ్ 6th month నుంచి బాగా ఎక్కువ ఉంటాయి మూమెంట్స్. అవి అంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటుందండి, అందరికి ఒకేలా ఉండాలని లేదు. ఇప్పుడు నాకు 2nd ప్రెగ్నెన్సీ కాబట్టి నాకు 3rd month ఎండ్లోనే, 4th month పడినప్పటి నుంచి నాకు మూమెంట్స్ అనేవి తెలిసినాయి. ఇప్పుడు ఏంటంటే ఈ మూమెంట్స్ బయట వాళ్ళకి తెలుస్తున్నాయి. అంటే ఇప్పుడు నాకు 6th month కూడా అయిపోతుంది కాబట్టి అమ్మ వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట మూమెంట్స్. ఇంక రేపు వచ్చే 7th month నుంచి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ ఏమంటారు ఏంటో ఇప్పుడు వెళ్ళి చూడాలి. నెక్స్ట్ నాకు గ్రోత్ స్కాన్ కూడా ఉంటుంది, అది డేట్ ఎప్పుడు ఇస్తారో ఏంటో. నేను ప్రజెంట్ యూజ్ చేసే కాల్షియం, ఐరన్ కూడా అయిపోయింది, అండ్ ప్రోటీన్ పౌడర్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు ఏంటో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కుదిరితే డాక్టర్ కూడా కొన్ని క్వశ్చన్స్ నాకు మొన్న ఎవరో పెట్టారు, అవి కూడా అడుగుతాను. డాక్టర్ ఏమంటారు ఏంటో చూద్దాం. ఇప్పుడైతే లంచ్ చేసిన తర్వాత ఫస్ట్ మా రియాగాడిని ఈరోజు గ్రూమింగ్ చేయించాలి. వాడిని తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం. నా లంచ్ అమ్మా పోతుందా? మామూలుగా లేదు అసలు. సరిపోయి తినేసి ఆయిల్ వచ్చి వెళ్ళేద్దాం. కేక్ ఎత్తి వచ్చేస్తారు చూడే, కేకేనా?
రియో బెల్ట్ ఎత్తండ్రా, బెల్ట్ ఎత్తండ్రా. పిల్లమ్మా రియో రా, బెల్ట్ ఇదిగో. ఎక్కడికి? బెల్ట్ ఇంట్లో వచ్చేస్తాం అంతే, ఎక్కడ తీసుకెళ్ళడానికి? ఎత్తండ్రా, బెల్ట్ ఎత్తండ్రా. ఎక్కడికైనా బయటకి ఇంట్లోకి ఎంత రియో వచ్చేస్తావో. పాలు పెట్టు. బయట కంట్లో బెల్ట్ అంట్లో వచ్చేస్తాడు అంతే, ఎక్కలేను. వస్తున్నాయి నీళ్ళు. రియో ఇప్పుడు నీకు గుండు. రియో గుండు బాయ్, రే గుండు బాయ్, గుండు బాయ్, రే గుండు. ఇప్పుడు మా రియో గడికి గ్రూమింగ్ అన్నమాట. వచ్చిన తర్వాత ఎలా ఉందో చూపించాలి. పూర్విక ఇటు చూడు, అక్కడ అన్న ఉన్నాడేమో, అన్నం పిలుచుకురాపు. ఈయన తీసుకెళ్తాడు. వద్దు వద్దు చెప్పాలి, అన్నం పిలుచుకురాపు ఒకసారి. ఫస్ట్ పిలుచుకోండి రా. గ్రూమింగ్ ఫుల్ కానీ 0 అయితే పెట్టొద్దు. తీసేసుకుంటారా? నేను మళ్ళీ 1 hour లో వస్తాను. పూరి తీసుకెళ్ళి. ఏమైనా డౌట్ ఉంటే మా హస్బెండ్ చెప్తారు. 0 అయితే వద్దని చెప్పండి, 1 పెట్టమనండి. సరేనా? మరి యోగాన్ని అయితే ఇచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్కి వెళ్తున్నాము. పూరిక బేబీ చూస్తావా? చూస్తావా? సో ఇంకా డ్రైవింగ్ అయితే చేయలేకపోతున్నాను. యాక్చువల్గా కిషోర్ బయట వెళ్ళాడు, లేకపోతే తనే డ్రాప్ చేసేవాడు. అండ్ ఆటోలో వెళ్దామంటే ఆటోలో ఈ టైంలో వెళ్ళలేము. క్యాబ్ ఏమో స్మెల్ పడదు, ఎక్కడ వామిటింగ్ అవుతుంది అని చెప్పి ఇంక స్లోగా నేనే డ్రైవ్ చేసుకొని వెళ్తున్నా. సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చు కానీ కొంచెం పొట్టకి పట్టేస్తుంది కదా అని చెప్పి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. స్లోగా వెళ్తున్నా. ఇంకా నెక్స్ట్ నేనైతే డ్రైవింగ్ చేయలేని అర్థమైపోయింది. 7th month పడుతుంది కాబట్టి ఇంకా ఈ టైంలో డ్రైవింగ్ అనేది అవాయిడ్ చేసేయాలి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమన్నారు ఏంటో మళ్ళీ టచ్లోకి వస్తా. పూర్వి ఎప్పుడు గోక్కుంటానే ఉంటావా నాన్న? వెళ్ళిపో, నువ్వు రియా దగ్గరికి వెళ్ళిపో. లేకపోతే ఇంట్లో ఉన్నాడు, పెద్ద పట్టించుకోగా. ఏం చేస్తాడు? ఇంకొక డాగ్ ఉంది, ఆడుకుంటాడు మంచిగా. ఆడుకుంటాడు నాన్న. నాకేం తెలుసు ఏం చేశాడు. వైట్ డాగ్ ఉంది మా, తను వెనకాల వాసన చేస్తున్నాడు. బ్యాడ్ బాయ్ ఆడు. పూర్విక ఎంత వెయిట్? 81.75. ఎక్కువ తక్కువ? ఎక్కువ. బేబీ ఉంది కదా నాన్న. బేబీతో కలిపితే అంత. బేబీతో కలిపితే అంత. బేబీ ఎంత తెలీదు. బేబీ 81 అనుకుంటా. బేబీ 75, నువ్వు 81. బేబీ 75, నువ్వు 81. 75 kgs బేబీ ఉంటుందా? ఉంటుంది అనుకుంటా. సో నన్ను తీయవా? ఎలా ఏమైంది? హాయ్ డాక్టర్ అమ్మగారు. నాకు ఇంట్లో కూడా ఒక డాక్టర్ సెట్. మేడం నాకు ఎందుకో ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది మేడం. నా వల్ల? మీ వల్లనే అనుకున్నా. ఇట్రా వెయిట్ చూస్తాను. నేను పక్కగా ఉంటా. ఆబ్వియస్లీ తక్కువే. మంచిగా పెరగా మంచిగా ఇంకా పెరగా. ఎంత పెరగడం అంటే పెరగా. అదో 26-30. ఏంటి నా నన్ను అసలు పెరగట్లేదు. పెరగా 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 అంతే. పెరగా బీపీ మేడం నువ్వు ఇంట్లో ఉంటే మాకు బీపీలు వస్తాయి తల్లి, నీకు కాదు. మాకు బీపీలు వస్తాయి నువ్వు ఇంట్లో ఉంటే.
పేరు పెట్టిన స్టార్ట్ పెట్టిందంటే స్టార్ట్ అయింది ఆగు. అరే లూజ్ అవుతుందని వద్దు పిల్లలికా. అబ్బా అక్కడ తెలియదు నాన్న, మనకి అది తెలియాలి కదా ఎంత ఉందో. నాకు హై ఉందో లో ఉందో తెలియాలి కదా. ఎంత తుస్సు అయింది కదా నాకు తెలుసు. ఫింగర్స్ పెట్ట మాకు. ఓకే సరే ఓకే చెయ్యి. తీసి పెట్టేసి ఆ డోర్ క్లోజ్ చేసావు ఏమనుకోకుండా. పెట్టు పూర్విక. స్టార్ట్ చేసినా చేసాను. ఫ్యూచర్ లో చేయాల్సింది ఎక్స్పెరిమెంట్ అంట. ఈసారి నా పైన చేస్తుంది మా మేడం. డాక్టర్ అవ్వాలి అనేది నా డ్రీమ్ కదా. నా డ్రీమ్ లానే ఉంచుతుంది. ఏం చెక్ చేస్తున్నారు మేడం? టెంపరేచర్, బీపీ నాన్న. నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే బీపీ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది నాన్న. నాకు అది మా డాక్టర్ స్పెషాలిటీ అన్నమాట. చేయి పగిలిపోయేలా ఉంది తల్లి. ఇదో నువ్వు ఉంటే నాకు బీపీ ఎక్కువైపోతుంది. నేను చెప్పాను కదా చేయి పగిలిపోతుంది. ఎంత పెట్టావు నాన్న? అంత వెళ్ళిపోయింది. పైకి పెట్టింది. చాలా హై పెట్టింది. నువ్వు రావా ప్లీజ్? ఈ అమ్మాయి అయితే కష్టం. వద్దు నాన్న అక్క చేసి. నార్మలే ఉంటుందిలే బీపీ. ఇంట్లో ఉన్నప్పుడే కొంచెం హై అయిపోద్ది నాకు. అక్కడ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు అక్కడ. లేదు లేదు లూజ్ అయింది. ఎంత బేసిక్ ఇన్నిసార్లు వచ్చాను కానీ నేను ఎప్పుడు అటు నుంచి అంటే చూసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఎప్పుడు నేను ఇలా చూడలేదు హాస్పిటల్. ఈరోజు జస్ట్ ఏంటో చూద్దాము. ఇదేంటి ఆపరేషన్ థియేటరా? వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఓపెన్ చేయొచ్చా? బయట రూమ్ వరకు వెళ్ళొచ్చు, లోపల వరకు ఉండొచ్చు. అచ్చా. సిజేరియన్ గా నార్మల్ గానీ సెక్షన్ అంత ఇదే. నార్మల్ కి వేరే రూమ్ ఉంది. ఇది సిజేరియన్ వరకు. అది సో ఫస్ట్ టైం అన్నమాట చూడడం. నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఇవన్నీ అంటే ఆపరేషన్ సంబంధించినవన్నీ అనుకుంటా. లైక్ టవల్స్ ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో అన్నీ. సో ఇదన్నమాట. సి సెక్షన్ వరకేనా ఇంకేమన్నానా? అన్ని మ్యామ్ లాప్రోస్కోపీ. అచ్చా అన్ని ఇక్కడేనా? ఇప్పుడు మనకి ఏదన్నా నెక్స్ట్ అయితే ఇదేనా? మమ్మీ సిజరింగ్ అంటే బేబీని ఇక్కడ తీస్తాను. బేబీని అక్కడే తీస్తారు. నేను తీస్తాను, బేబీ తీస్తాను. ఎంత డేంజర్గా ఏం లేదా? స్టే చేయాలంటే ఎన్ని రూమ్స్? ఒకటేనా? లైట్ ఆన్ చే అంతేనా? 2 రూమ్సేనా? అచ్చా. ఒకవేళ ఆపరేషన్ అంటే బిఫోర్ ఏదైనా అడ్మిట్ అవ్వాలనుకుంటే ఇక్కడేనా? నీకు నాకు వేరే పని ఏం లేదురా. టీవీ చూస్తానే ఉంటా. 2 రూమ్సేనా ఓన్లీ? ఇది అంతేనా? మీ డ్రెస్సింగ్ దా? అచ్చా నార్మలా? ఎక్కడ? అచ్చా నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఇక్కడ. దానికి దేనికి ఏంటి డిఫరెన్స్? పెయిన్స్ వచ్చే వరకు ఇక్కడే ఉండాలా? చిన్న దీంట్లో బేబీ పెడతాడు. అక్కడ పెట్టచ్చు. ఇది అలా జంప్ చేస్తే ఏదన్నా పగులుతున్నాను. అది ఏంటి నాన్న? అది అట్లా జంప్ చేస్తారా పూర్విక? వెనక్కి వెళ్ళి కొంచెం స్లోగా అనాలి. అట్లా జంప్ చేస్తే పగిలిపోతుంది అది బెలూన్. అది ఒకసారి చెయ్యి. పడతా నేను. ఇంకా చెయ్యి ఒకసారి. పడతానా? చెయ్యి ఒకసారి. అక్క ఈరోజు చెకప్ ఉందని వచ్చాను కదా. సో డాక్టర్ గారు
అయితే నాకు కొంతమంది కొన్ని కామెంట్స్ పెట్టారు. అదేంటంటే జనరల్ గా ఇప్పుడు మనము ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడే మీరు ఫోలిక్ యాసిడ్ రిఫర్ చేస్తారా, వన్స్ కన్సీవ్ అయిన తర్వాత రిఫర్ చేస్తారా? యాక్చువల్లీ అయితే ఒక 2-3 months ముందే స్టార్ట్ చేస్తే మంచిది. కానీ ఇండియాలో ఏంటంటే మోస్ట్లీ అన్ప్లాన్ ప్రెగ్నెన్సీసే ఉంటాయి కాబట్టి కనీసం కన్సీవ్ అయిన వెంటనే ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేసినా సరిపోతుంది. ఎందుకు ఫోలిక్ యాసిడ్ యూస్ చేయాలి? ఎందుకంటే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అవ్వడం అన్నది మోస్ట్ కామన్ గా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వల్ల అవుతుంది. సో ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ని ఆల్మోస్ట్ 70-80% తగ్గించేది ఫోలిక్ యాసిడ్. అండ్ మనం తీసుకునే ఇండియన్ ఫుడ్ లో యూజువల్ గా ఫోలిక్ యాసిడ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడనే కాదు, వరల్డ్ వైడ్ ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా ఫోలిక్ యాసిడ్ 0.4 mg అయినా మినిమం తీసుకోవడం అన్నది నెసెసరీ. సో ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీ తీసుకుంటే బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి అంట ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే పీరియడ్స్ రావడం కోసం టాబ్లెట్స్ పెడితే డాక్టర్ 10 టాబ్లెట్స్ వరకు ఇచ్చారంట. కట్ చేస్తే నెక్స్ట్ ఆమె టెస్ట్ చేసుకుంటే నార్మల్ వచ్చింది. ఇప్పుడు 6th month ప్రెగ్నెంట్. తను ఏమంటుందంటే ఏమైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుందా బేబీకి అని అడుగుతున్నాను. ఓకే, సో మామూలుగా పీరియడ్ రావడానికి ఇచ్చే టాబ్లెట్స్ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఉంటాయి. అంటే పీరియడ్ రావడానికి యూజువల్గా 6 to 10 టాబ్లెట్స్ ఇస్తారు డిపెండింగ్ ఆన్ ద డాక్టర్. ఒక 6 to 10 టాబ్లెట్స్ తీసుకుంటే అయితే బేబీ మీద ఏం ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. అంటే అన్లెస్ యూ టేక్ ఇట్ ఫర్ 1 month 2 months కంటే ఎక్కువ తీసుకుంటేనే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ లేదంటే అసలు బేబీకి అయితే ఏం కాదు. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి ప్రెగ్నెన్సీలో ఇవి ఏమంటారు ఫైల్స్ ఏదో అంటారు కదా, ఫైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అన్నది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఒకటి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ బేబీకి గ్లూకోజ్ ఎక్కువ సప్లై అవ్వాలి కాబట్టి పేగుల్లో ఫుడ్ మెల్లగా కదిలేటట్టు చేస్తుంది. అంటే ఫాస్ట్గా మోషన్ అవ్వకుండా మెల్లగా కదలడం వల్ల కొంచెం ఆ కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. ప్లస్ సెకండ్ రీజన్ కొంచెం వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకుంటారు ఎస్పెషల్లీ ఫస్ట్ 3 monthsలో. ఎందుకంటే ఈ నాసియా వామిటింగ్ వల్ల దానివల్ల కూడా కొంచెం కాన్స్టిపేషన్ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో అందుకు ఫుడ్లో కొంచెం ఫైబర్ ఎక్కువ, అంటే ఫైబర్ అంటే ఆకుకూరలు కానీ ఇట్లా పాలకూర, తోటకూర, లేదంటే ఇట్లా క్యూకంబర్స్ కానీ ఇట్లా సొరకాయ, బీరకాయ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నా, వాటర్ ఒక 3 to 4 liters తీసుకున్నా యూజువల్గా తగ్గిపోతుంది. యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్. అండ్ రాగి పిండి తింటే బ్లాక్ గా పుడతారు అంటే దొండకాయ తింటే బ్రెయిన్ షార్ప్ అవ్వదు కిడ్స్ కానీ నాకు కొంతమంది ఉండదండి. మీ బేబీ యొక్క కలర్ అన్నది బేబీ సెల్ స్టేజ్లో ఉన్నప్పుడే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో మీరు దాంట్లో కుంకుమ పువ్వు వేసినా, ఐరన్ టాబ్లెట్లు వేసుకున్నా, లేదంటే ఇట్లా రాగి తిన్నా కలర్ అనేది అయితే ఏం చేంజ్ అవ్వదు. సో బేబీ కలర్ అనేది డిపెండ్స్ భార్య భర్తలు ఎవరైతే ఉంటారో ఆ కలరే వస్తుంది, అంతేగాని బయట కలర్ నలుపు బ్లాక్ అని తల్లిదండ్రులు బట్టే వస్తుంది. అంటే కొన్ని కామెంట్లు పెడతా ఉంటారు ఇలా వచ్చినట్టు క్లారిఫై చేద్దామని చెప్పి. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే అండి జనరల్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్కువ పడుకోవాలి రైట్ సైడ్ కన్నా అంటారు, ఎందుకు? ఎందుకంటే మామూలుగా ఇప్పుడు గర్భసంచి అనేది ప్రెగ్నెన్సీ టైంలో తప్ప మిగతా టైంలో అంత పెద్దగా రాదు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 weeks టైంలో అంటే 5th month టైంలో అది బొడ్డు లెవెల్కి ఉంటుంది అనమాట. సో ఆ లెవెల్కి రీచ్ అయినప్పుడు యుట్రస్ వెనకాల పెద్ద బ్లడ్ వెజల్స్ ఉంటాయి విచ్ సప్లై ద యుట్రస్, విచ్ సప్లై ద హోల్ లెగ్స్ అండ్ ఆల్. సో అందుకు అలా అంటే స్ట్రైట్గా పడుకోవడం వల్ల ఈ యుట్రస్ అనేది ఆ బ్లడ్ వెజల్స్ మీద ప్రెషర్ పడి యుట్రస్కి వెళ్ళే బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. సో తగ్గడం వల్ల కొన్నిసార్లు బేబీకి కూడా బ్లడ్ ఫ్లో తగ్గుతుందని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని అడ్వైస్ చేస్తాము. కానీ కొంతమంది ఏంటంటే ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసేస్తారు, ఫస్ట్ మంత్ నుంచే. సో అలా అయితే అవసరం లేదండి. మీరు అంటే ఒక 4th month ఎండింగ్ 5th month నుంచి సైడ్స్కి తిరిగి పడుకుంటే చాలు. మిగతా టైంలో స్ట్రైట్ పడుకున్నా ఏం కాదు దానికంటే ముందు. నాకు తెలియక నేను ఫస్ట్ నుంచే లెఫ్ట్ సైడ్ పడుకుని అందుకే మీరు పెయిన్ అని కంప్లైంట్ చేస్తారు లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మధు ఏం కంప్లైంట్ చేస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ పడుకొని ఇటు సైడ్ అంతా పెయిన్ అని కంప్లైంట్ చేస్తుంది. అందుకు థ్యాంక్ యూ అండి. ఓకే అండి. అండ్ ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ డౌట్ ఏంటంటే అండి జనరల్గా నాకు ఫస్ట్ సిజేరియన్ అయింది. సిజేరియన్ అయినప్పుడు ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటే నెక్స్ట్ నార్మల్ అవుతుంది అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ అండి. అంటే మినిమం ఒక 2-3 years గ్యాప్ ఉందంటే నెక్స్ట్ టైం నార్మల్ హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. ఎందుకు ఆ 2-3 years గ్యాప్ అంటే మామూలుగా మనం ఎప్పుడైతే సిజేరియన్ చేస్తామో యుట్రస్ మీద కోత అన్నది ఎప్పుడైతే పడుతుందో అది హీల్ అవ్వడానికి కంప్లీట్గా 18 months పడుతుంది. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు పైన స్కిన్ ఒక 5 daysలో హీల్ అయిపోతుంది, కానీ ఇంటర్నల్గా యుట్రస్ హీల్ అవ్వడానికి కంప్లీట్గా రావడానికి దాని ఒరిజినల్ స్టేజ్కి ఇట్ విల్ టేక్ అరౌండ్ 18 months. సో దానికి ఇంకొక 6 months యాడ్ చేసుకొని మినిమం ఒక 2 years అట్లా గ్యాప్ ఉందంటే మనం హ్యాపీగా అయితే ట్రై చేస్తాం. అంతేగాని అంటే బేబీ పొజిషన్ బట్టి మీకు సిజేరియన్ నార్మల్ అనేది ఉండదా అండి?
అంటే బేబీ కిందకుంటే నార్మల్ అవుతుంది, పైకుంటే అంటే హెడ్ కిందికుంటే నార్మల్ ఈజీ అవుతుందండి. అంటే ఇప్పుడు ఒకవేళ కాళ్ళు కిందికి ఉన్నాయంటే దాన్ని బ్రీచ్ పొజిషన్ అంటారు. సో బ్రీచ్ పొజిషన్ అన్నది నార్మల్ డెలివరీకి అంత మంచి పొజిషన్ అయితే కాదు. బట్ ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తామంటే బ్రీచ్ పొజిషన్ ఉన్నా సరే బేబీని తిప్పొచ్చు. దాన్ని ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్ అంటారు లేదా ఈసీబీ అంటారు. అది అరౌండ్ 36-37 వీక్స్ కల్లా చేయొచ్చు. జస్ట్ ఒక 5-10 minutes ప్రొసీజర్. అది సక్సెస్ అయ్యి హెడ్ కిందికి తిరిగింది అంటే మనం అప్పుడైనా హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు సిజేరియన్ అయిన తర్వాత నార్మల్కి పెయిన్స్ ఇచ్చినప్పుడు అవి స్టిచెస్ ఓపెన్ అయిపోతాయి అంటే చాలా తక్కువ అండి. ఆ రిస్క్ చాలా చాలా తక్కువ. అంటే ప్రాబబ్లీ ఒక 100 కేసుల్లో ఒక్కటి కూడా హార్డ్లీ ఒక్కటి అవుతుంది అంతే. అందుకని అదొక్క రీజన్ కోసం ట్రై అయితే చేయకుండా అయితే ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ స్టిమ్యులేషన్ అంటే ఎక్కువ పెయిన్స్ వచ్చేటట్టు మెడికేషన్స్ అట్లాంటివి ఇవ్వకుండా న్యాచురల్గా పెయిన్స్ తెప్పించేటట్టు చేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ అట్లా వదిలేయడానికి కూడా లేదు. అంటే ఖచ్చితంగా డెలివరీ టైంలో మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అంటే మీ పల్స్ రేట్ ఎలా పెరుగుతుంది, బేబీ హార్ట్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ చేసుకుంటూ అంటే ఇలా ప్రాపర్ హాస్పిటల్ సెటప్ చేసుకుంటే సెక్షన్ అయిన తర్వాత కూడా నార్మల్ చాలాసార్లు అవుతుందండి. అంటే కొంతమందికి అయిందంట సిజేరియన్ అయిన తర్వాత కూడా నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ సిజేరియన్ అయిన తర్వాత మళ్ళీ సిజేరియన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. డిపెండ్స్ ఏంటంటే ఆ టైము సిచ్యువేషన్ బట్టి అనుకుంటే అంటే ఆ సిచ్యువేషన్స్ లో ఫస్ట్ థింగ్ మదర్ చాలా మోటివేటెడ్ ఉండాలి. సో ముందు నుంచి అంటే 3rd month 4th month నుంచి అంటే మంచి ఎక్సర్సైజెస్ అవి స్టార్ట్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి. అండ్ డాక్టర్ కూడా మోటివేటెడ్ ఉండాలి. సో వీ షుడ్ వర్క్ యాజ్ అ టీమ్. అలా చేసినట్లయితే మాత్రం దాన్ని వీబ్యాక్ అంటారు, అంటే వెజనల్ బర్త్ ఆఫ్టర్ సి సెక్షన్. సో అట్లా వీబ్యాక్ చాలా సక్సెస్ రేట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 70-80% సక్సెస్ అవుతుంది వీబ్యాక్ అన్నది. సో అది ఇదొక డౌట్ క్లారిఫై చేశాను. మీకు ఇంకా డౌట్స్ తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. నేమ్ ఏంటి? ఐవీ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ. యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంది. వీలైతే నేను కమెంట్ బాక్స్లో లింక్స్ ఇస్తాను అండ్ అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నా కమెంట్ బాక్స్లో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ ఎప్పటికప్పుడు వీడియోస్ పెడతా ఉంటారు కాబట్టి మనకు కూడా ఒక ఐడియా వస్తుంది వాట్ ఈస్ వాట్ అనేది. నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు, సో తెలుసుకోవచ్చు అన్నమాట. నేను అడ్రస్ అది కామెంట్లో పిన్ చేస్తాను. మళ్ళీ వీడియోస్ కింద కూడా కామెంట్స్ చేయొచ్చు. మధు గారు వచ్చినప్పుడు నన్ను అడుగుతారు. మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కామెంట్స్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. సో ఇంకేముంది, వెళ్ళిపోదాం. ఇప్పటికీ మన చెకప్ అంతా బాగానే ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా 1 monthకి వచ్చిన తర్వాత మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా. వన్ మంత్ 15 ఇవి మార్చవా పూర్విరా? ఇది మల్టీవిటమిన్ ఐరన్ కంపెనీ మారిందా? అంతే. మా ఒకసారి ఇట్రా. బాబు ఫ్రెష్గా ఉన్నాడు. బాబు ఫ్రెష్ ఉండదు ఇంకా. సరే గానీ అది ప్రెగ్నెన్సీది పిల్ల ఎక్కడుంది? మంచం కింద ఉంది. ఓయమ్మ ఇప్పుడు ఇవన్నీ తీయాలా? తీయాలి. తప్పదా? అంటే పరుపు తీయాలి. పరుపు చాలా బరువు ఉంటుంది బాబు. ఇప్పుడు పరుపు తీయాలి, పరుపు కింద ఎత్తాలి, అందులో ఉంది. అబ్బో అంటే ఇప్పుడు తీసుకుంటే బెస్ట్ కదా అని తీసేద్దాం. ఇందా పట్టుకుంటాను. నేను తీస్తాను. నువ్వు పట్టుకో, నువ్వు కూడా పట్టుకో. ఇందులో ఉన్నాడు తవ్వు ఉందా? క్లోజ్ చేసి ఒక్క నిమిషం ఉండు. పూర్విక ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి నాన్న. బేబీవి ఉయ్యాలా ఉయ్యాలి నాన్న. ఉయ్యాలి అది పెట్టేసి పెట్టి ఎలా తీసింది అలా పెట్టు. ఎలా తీసింది అలా పెట్టు పూర్విక. అదేంటో తెలుసా నాన్న? సో ఇక్కడ బేబీని పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుంటారు. నీ టైం అప్పుడు తీసుకున్నాయి నాన్న. వడ్లను అదొక కలర్, ఇదొకటి వేరేది అనుకుంటా. ఇది సేమ్ అదే నాన్న. లేదు, ఇది వేరేలాగా ఉంది. పూరిరా పాప మా అమ్మమ్మ ఎట్లా పట్టుకుందో.
ఇది ఏంటి అంటారు? సేమ్ అలాంటిది నాన్న, బేబీ కోస్మెల్. లోపల దాన్ని నేను ఎత్తలేను పాపం, ఆవిడ ఎత్తుకుని తీ. అక్కడ అక్కడ కాదు, అక్కడికి వెళ్ళి స్లోగా తీ, కట్ అయిపోతుంది ఫింగర్. అదే తీ. ఏం కాదు ఏం కాదు. ఏంటి మా ఇక్కడ కూడా లేదు. ఎవరికైనా ఇచ్చేవేటి? నేను ఎవరికి ఇవ్వలేదే. అవి కాదు అవేంటి అవి ఎట్లా ఇట్లానా? అది అదేంటి విచిత్రంగా ఉంది. ఎవరికి ఇచ్చానుకుంటున్నాను. కాదు కాదు, నేను ఎవరికి ఇవ్వలేదు. మళ్ళా బేబీ అయితే సూట్ దొరికింది ఫ్యాష్. ఈ పిల్లో గురించి ఆ రూమ్ మొత్తము ఏమంటారు, ఆ మంచం మొత్తం తీసేసాము. మా అమ్మ వాదిచ్చేస్తుంది ఆ రూమ్ లోనే ఉంది, ఆ రూమ్ లోనే ఉందని. నేనేమో ఈ రూమ్ లో ఉందంటే లేదు, ఆ రూమ్ లో ఉంది నాకు గుర్తు. మా మళ్ళీ అంటుంది నేను చాలా సార్లు చూసాను. అక్కడ చూసిన గుర్తేమో ఇక్కడ అనుకోలేదు నేను అందుకే చెప్తున్నానా ఆ రూమ్ లో ఉంటది వెతకాలని. సో ఇది వచ్చి నా ప్రెగ్నెన్సీ పిల్లో. దగ్గర రానా, మరి దగ్గర రా, కట్ అయిపోతాను. నేను కనిపించట్లేదా? కనిపిస్తుంది అమ్మమ్మ. సో ఇది నేనేంటంటే మా పూరిక టైంలో తీసుకున్న పిల్లో. సో కంఫర్ట్గా ఉంటుందని కిషోర్ అప్పుడు నాకు బుక్ చేశాడు పూరిక టైంలో. నేను ఒక 2-3 మంత్స్ యూజ్ చేశాను. తర్వాత నీట్గా ప్యాక్ చేసి ఇందులో పెట్టేశాను, అంటే నెక్స్ట్ వాళ్ళకి హెల్ప్ అవుతుందని. ఇప్పుడు నాకు ఈ పిల్లో చాలా నీడెడ్ ఉంది, అందుకని చెప్పి వెతికాము. ఆ రూమ్లో మంచం అంటే స్టోరేజ్ ఉంటుంది మంచం దగ్గర, కింద అన్ని వెతికేస్తే ఏం కనిపించలేదు. ఫైనల్గా ఇక్కడ దాగునింది. మొత్తానికి అయితే నా పిల్ల దొరికింది. ఇప్పుడు చెప్ప ఎక్కడుంది కానీ ఒక విషయం చెప్పనా, నేను అది ఆ కలర్ ఏమనుకున్నాను నేను. మీ అమ్మాయి తెల్లతో చేయదు కానీ వైట్ అంటున్నా. వైట్ నాకు తెలుసు, వైట్ అప్పుడు వాడేసిన తర్వాత ఇందులో మనం ప్యాక్ చేసి పెట్టేసాం, ఇప్పుడు అవసరం లేదని. చాలా గ్రేట్ పూరి నువ్వు. వైట్ అంటున్నా, నాకే గుర్తులేదు అది. మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అది పెట్టుకుంది. మరి అమ్మకి వైట్ అంటేనే ఇష్టం. నాకు అన్ని డబల్ పల్లె కాదు నేను చెప్తున్నా. లేదమ్మా లేదమ్మా అంటే వినవు. సరే నాకు భయం వేసి నువ్వు ఎక్కడ అటు ఇటు కదులుతుంది, నేను వేసుకుంటాను. సో ఇది ఇలా పెట్టాలి, ఇది బ్యాక్కి వెళ్ళాలి. కావాలంటే ఇక్కడ ఒక పిల్లో వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇట్లా అంటే ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, కొంచెం లెఫ్ట్ సైడ్ కూడా పడుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇలా పడుకోవడం కోసం ఈ పిల్లో ఫ్రీగా ఉంటుంది. వెనకాల కూడా మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి ఫ్రీగా పడుకోవచ్చు. ఇట్లా బాగుందా? బాగుంది. ఆ పూరికే టైంలో తీసుకున్నాను, అప్పుడు వాడేసాక ఇంక ప్యాక్ చేసి పెట్టేసా. ఇప్పుడు ఈ టైంలో నాకు బాగా వర్కౌట్ అయింది. లైక్ హ్యాపీగా ఇలా పడుకోవచ్చు. Subscribe now and press the bell icon. Never miss an update.